దేవీం రామకృష్ణం జగద్గురు పాదపద్మే తయోశ్రిత్వా ప్రణమామి ముహుర్ముహు. శ్రీరామకృష్ణుల వారు తన సహధర్మచారిణి శారదాదేవి తన సహధర్మచారిణి భవిష్యత్తుకై డబ్బు కూడా సేకరించి ఉంచారు. చూడండి ఎంత మెటిక్యులస్గా శ్రీరామకృష్ణుల వారు తన కర్తవ్యాలను నెరవేర్చారు అనే దానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి. ఆయన సర్వసంగ పరిత్యాగి అయినా కూడా భార్య భవిష్యత్తు కోసం డబ్బును కూడా సేకరించి ఉంచారు. డబ్బును తాకజాలని త్యాగీశ్వరుడే చేసినటువంటి ఈ కార్యం వారికి తమ భార్య పట్ల గల అవినాభావ సంబంధాన్ని చెప్పకనే చెప్తుంది. ఆయన త్యాగీశ్వరుడు అయినా కూడా ఆవిడ భవిష్యత్తు కోసం అని చెప్పి డబ్బుని దాచి ఉంచారు, సేకరించి ఉంచారు. మాతృదేవి ఇలా చెబుతుండేవారు, గురుదేవులు త్యాగమనే పదానికి తాత్పర్యంగా నిలిచారు. త్యాగం అనే పదానికి కనుక ఒక రూపాన్ని ఇస్తే అది గురుదేవుడు. శారదాదేవి ఒక సందర్భంలో శ్రీరామకృష్ణుల వారు ఈ భూమి మీదకి ఏతించింది రసగుల్లాలు తినడానికి కాదు, త్యాగాన్ని బోధించడానికి అని శారదాదేవి చెప్తారు. మొత్తం ప్రపంచ చరిత్రలోనే తనదంటూ ఒక అంగుళం స్థలం లేకుండా, తనదంటూ ఒక పైసా లేకుండా ఎవరైనా జీవించి ఉన్నారు అని అంటే ఆయన శ్రీరామకృష్ణులు మాత్రమే. ఆయన సేకరించిన డబ్బు తన కోసం కాదు, ఆవిడ భవిష్యత్తు కోసం. ఆయనంటే ఏది లేదు. అలాంటి వ్యక్తి చరిత్రలో శ్రీరామకృష్ణుల వారు ఒక్కరే. అందువల్లనే త్యాగానికి మరో రూపమే శ్రీరామకృష్ణుల వారు. అటువంటి త్యాగీశ్వరుడు సరసంగ పరిత్యాగి కూడా తన భార్యతో గల సంబంధాన్ని మన ఊహకు కూడా అతీతమైనటువంటిది, ఊహాతీతం. ఆయన నా గురించి బెంగ ఆయనకు ఉంటూనే ఉండేది. ఇప్పుడు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త పడేవారు, వాకప్ చేస్తూ ఉండేవారు. నిన్న చదువుకున్నాం మనం, ఆవిడకి జ్వరం వచ్చింది. మామూలు జ్వరం అందరికీ వచ్చినట్టే వచ్చింది. దానికే ఆయన కంగారు పడిపోయారు. కంగారు పడిపోయి వాళ్ళ అన్న కుమారుడు రామ్లాల్ని పిలిచి, రామ్లాల్ మీ పిన్నికి జ్వరం వచ్చిందిట, ఎందుకు వచ్చింది, తగ్గుతుందా, ఎప్పుడు తగ్గుతుంది, ఆవిడ ఎలా ఉందో ఒకసారి చూసి రాపో అని చెప్పి పంపించారు. ఇలాగా ఆవిడని గురించిన బెంగ కూడా శ్రీరామకృష్ణుల వారికి ఉండేది. ఒకరోజు నాతో నీ ఖర్చులకు ఒక నెలకు ఎంత కావాల్సి వస్తుంది అని అడిగారు. శ్రీరామకృష్ణుల వారు శారదని అడిగారు, నీ ఖర్చులకు ఎంత కావాల్సి వస్తుంది అని. ఎంతమంది అడుగుతారండి? ఏమన్నా ఉంటే తీసుకెళ్తారే తప్ప కదా.
5-6 రూపాయలు చాలు అన్నాను నేను. ఆవిడ తక్కువే చెప్పలేదు. తర్వాత సరే రాత్రి ఎన్ని చపాతీలు తింటావు అది కూడా అడిగారు. ఆవిడ ఎన్ని చపాతీలు తింటారు, ఎంత డబ్బులు కావాలి, ఎలా ఉన్నావు, నీ కోరికలు ఏమిటి, నీ ఆకాంక్షలు ఏమిటి, ఎన్ని చపాతీలు తింటావు అని అడిగారు. సిగ్గుపడిపోయింది ఆవిడ చెప్పడానికి, లజ్జతో ముడుచుకుపోయింది ఆవిడ, సమాధానం చెప్పలేకపోయింది. ఈ ప్రశ్నకి ఎలా బదులు చెప్పాలో నాకు అంతుపట్టలేదు, చెప్పలేకపోయింది ఆవిడ. కానీ ఆయన ఊరుకోడు కదా, భర్త ఊరుకుంటాడా, ఊరుకోడు. ఆ ప్రశ్ననే మళ్ళీ మళ్ళీ అడిగారు, చెప్పు ఎన్ని చపాతీలు తింటావు రోజుకు. ఇక గత్యంతరం లేక 5 లేకపోతే 6 అని చెప్పాడు. ఆ రోజుల్లో వాళ్ళు 6 చపాతీలు తిన్నా హారాయించుకోగలరు. ఈ రోజు 6 చపాతీ తింటే 6 గంటలు రెస్ట్ తీసుకోవాలి. మాతృదేవి చెప్పిన విషయాన్ని మనస్సులో ఉంచుకొని గురుదేవులు సుమారు 600 రూపాయల మూలధనాన్ని, ఆ 600 రూపాయల మూలధనంపై వచ్చే వడ్డీతో 600 రూపాయలు మూలధనంగా ఉంచారు ఆయన బ్యాంకులో. ఎంత డబ్బు వస్తుందో ఆ రోజు, వడ్డీ ఎంతో, ఆ విలువ ఎంతో మనకేం తెలియదు. 600 రూపాయల మూలధనంపై వచ్చే వడ్డీతో మాతృదేవి ఇబ్బంది పడకుండా జీవనం గడపవచ్చు అని తెలుసుకున్నారు. అన్ని వివరాలు కనుక్కొని ఇంత క్యాపిటల్ అమౌంట్ ఉంటే, ఇంత ఇంట్రెస్ట్ వస్తే ఆవిడ జీవితానికి సరిపోతుంది, ఎవరి దగ్గరికి వెళ్ళి 1 పైసా చెయ్యి చాచాల్సిన పని లేదు అని తీర్మానించుకున్నారు ఆయన. అంతేకాదు ఆ పైకాన్ని తన ఎస్టేట్లో వెచ్చించి వడ్డీగా 30 రూపాయలను 6 నెలలకు ఒకసారి మాతృదేవికి పంపాలి అని తీర్మానించారు. 6 నెలలకి 30 రూపాయలు అంటే నెలకు 5 రూపాయలు. ఆ రోజులు 5 రూపాయలు అంటే ఇప్పుడు 50,000 ఉండదు. 170 సంవత్సరాల క్రితం నెలకి 50,000 చాలదేంటి, చాలదా? అలా ఏర్పాటు చేసి మొత్తం పక్కాగా ఏర్పాట్లు చేశారు శ్రీరామకృష్ణ వారు. ఇకపోతే ఎప్పుడు శారదాదేవిని ప్రశంసిస్తూ ఉండేవారు శ్రీరామకృష్ణ గారు. ఆవిడ ముందునే కాదు, ఇతరుల ముందు కూడా తన భార్యని ప్రశంసిస్తూ ఉండేవారు. ఆవిడ ఎంత గొప్ప మనిషో. ఇది ఏ భార్యకైనా గర్వకారణం కదండి, భర్త పూడుతూ ఉంటే, ప్రశంసిస్తూ ఉంటే. భర్త చేసే చిన్న చిన్న ప్రశంసలు కూడా భార్యకు ఎంతో ఉత్సాహభరితంగాను ఆనందదాయకంగాను ఉంటాయి. జనరల్గా ఎవరికైనా సరే. ఏమో మరి ప్రశంసలు, మీ అందరికీ ప్రశంసలు ఉంటాయా తెలియదు. మాతృదేవి ఈయన ఎలాంటి ప్రశంసిస్తారు చూడండి. మాతృదేవి మధురంగా పాడతారని మనం విన్నాం, ఆవిడ బాగా పాడతారని మనకు తెలుసు. అయితే ఎవరికి వినపడకుండా పాడతారు. ఎవరు వెళ్తున్నారంటే సౌండ్ తగ్గించి పాడతారు, ఎవరు లేరు అంటే కొంచెం సౌండ్ పెంచి పాడతారు. కానీ ఆవిడకి ఈ శృతి, లయ, ఇవన్నీ ఆ జ్ఞానం ఉంది ఆవిడ. సంగీతం చక్కగా కూడా పాడతారు, గొంతు బాగుంటుంది. ఒక రాత్రి మాతృదేవి, లక్ష్మి వాళ్ళిద్దరూ పాడుకుంటున్నారు. ఈవిడ పాడుతుంది, ఆవిడ పాడుతుంది. పాట భావంలో లీనమైపోయి శారదాదేవి ఆ పాట భావంలో లీనమైపోయి గానం చేయడం
శ్రోతలను ఉన్నత స్థితులకు తీసుకువెళ్ళినట్లుగా ఉంది. ఎంత భావంతో భావయుక్తంగా ఏ భగవంతుని మీద పాట పాడుతున్నారో ఆ భగవంతుల్లో తాదాత్మ్యం చెందుతూ లయబద్ధంగా ఆవిడ పాడుతూ ఉంటే వినేవాళ్ళు మంత్రముగ్ధులైపోయేవారట. శారదాదేవి మనకి తెలుసు, శ్రీరామకృష్ణ వారు చాలా బాగా పాడతారు. వారు శారదాదేవి కూడా తక్కువేం కాదు, ఆవిడ బాగా పాడతారు. దానితో పాటు సుశ్రావ్య కంఠం కలిసినందువల్ల వినేవాళ్ళకి మధురానుభూతిని కలుగజేసేది. అచ్చములని తిప్పుకోలేకపోయేవారు ఆవిడ పాట వింటూ ఉంటే. పాట పూర్తిగా విన్నారు. విన్నవాళ్ళు ఊరుకుంటారా? శారదాదేవి ఉండే గది నుంచి పాటలు వచ్చాయండి, మేము విన్నాము, చాలా అద్భుతంగా పాడారండి అని వాళ్ళు రామకృష్ణ వారికి చెప్పారు. రామకృష్ణ వారు విని ఉన్నారు. ఆయన పాటే పచాలు చేస్తూ ఉన్నప్పుడు ఆ గదిలో సంభాషణలు వినపడుతున్నప్పుడు పాట వినపడవా? మాతృదేవితో ఆయన అన్నారు, వీళ్ళ బయట వాళ్ళు చెప్పినప్పుడు అడగకుండా ఎలా ఉంటాడు ఆయన? నిన్నటి రాత్రి చాలా తన్మయత్వంతో పాడావిట కదా ఆయన అంటున్నారు. వినడానికి ఎంతో బాగుంది అని విన్నవాళ్ళు నాతో అన్నారు అని ఆవిడతో చెప్పారు. అది పొగడటమే కదండి. నువ్వు బాగా పడతావు అందరూ అంటున్నారు. నేను చాలా లయబద్ధంగా అది ఏంటి తన్మయత్వంతో పాడేవిట కదా అని అన్నారట. కొన్ని సమయాల్లో మాతృదేవి కాళీమాతకు పూలహారం తయారు చేసి ఇచ్చేవారు. ఎన్ని పనులు ఉన్నా ఇది కూడా ఒక పని. అప్పుడప్పుడు రోజు కాదు, తోటలో ఉండే పూలను కోసుకొని వచ్చి భవతారిణీ దేవికి పూలహారం తయారు చేసి ఇచ్చేవారు. ఒకరోజు మల్లె మొగ్గలను, ఎర్ర గన్నేరు మొగ్గలను దట్టంగా కట్టి పూలహారం తయారు చేశారు. ఎవరు చూస్తారండి ఆ పూలహారాన్ని? శ్రీరామకృష్ణులనే కదా. ఆయనకి అర్థమైపోతుంది ఆ హారం చూడగానే మా ఆవిడే చేసిందే ఆయనకి తెలియకుండా ఉంటుందా? తెలుస్తుంది కదా. కాసేపు ఆ పూలహారాన్ని నీళ్ళల్లో ఉంచి ఆ మొగ్గలు వికసించటం ఆరంభమైనప్పుడు ఆవిడ ఆలయానికి ఎంతో శ్రద్ధతో పంపేవారు. పూజారి ఆ పూలహారాన్ని కాళీమాతకు అలంకరించడము, గురుదేవులు అక్కడికి రావడము ఒకేసారి జరిగాయి. ఆయన రోజు గుడికి వెళ్తారు కదా, పూజారి కాకపోయినా. కొంతకాలమే ఆయన పూజ చేశారు, తర్వాత పూజ చేయలేక విరమించుకున్నారు. ఆ తర్వాత సాధనలో మగ్నమయ్యారు. ఇవన్నీ మనకి చరిత్ర చెప్తూ ఉంది. అయినా దర్శనానికి తరచూ వెళుతూ ఉండేవారు. ఈయన వెళ్ళిన రోజు ఆ మాల పూజారి అలంకరిస్తూ ఉండగా శ్రీరామకృష్ణుడు కూడా ప్రవేశించారు గుళ్ళోకి. ఆ పులహారాన్ని కాళీమాతకు అలంకరించడము, గురుదేవుని అక్కడికి రావడము ఒకేసారి జరిగాయి. నల్ల చలువరాతి విగ్రహం అమ్మవారు, నల్లటి చలువరాతి విగ్రహంపై తెలుపు ఎరుపులతో ఆ పూలహారం ఎంతో అందంగా కనిపించింది శ్రీరామకృష్ణ వారికి. ఆ హారం నుంచి ఆయన కళ్ళు తిప్పుకోలేకపోయారు. ఆ హారాన్నే చూస్తూ నిలబడ్డారు. ఆహా, ఏమి అద్భుతం, ఎంత ఆకర్షణీయంగా ఉంది అంటూ ప్రశంసించడం మొదలెట్టారు గురుదేవులు. అప్పుడు వెంటనే
ఆయనకి తెలీదు ఇది శారదాదేవి సినిమాల. ఆ వెంటనే ఈ పుష్పమాలను తయారు చేసింది శారదాదేవియే అని ఆయన చెప్పాడు. ఎవరు? ఆ పూజారి. ఆవిడ తీసుకొచ్చి ఇచ్చారంటే అదే ఈ హారం రామకృష్ణ వారికి చెప్పగానే ఆయనకి తెలిసింది. వెంటనే ఆహా, ఎవరైనా వెళ్ళి ఆమెను తీసుకురండి, ఆమె కూడా ఈ అందాన్ని చూడాలి అన్నారు. చూడండి, ఆయన చూస్తే సరిపోతుంది కదా. అయినా కూడా తను ఉన్నప్పుడు ఆవిడ కూడా ఉండి తనతో పాటు ఆవిడ కూడా ఆ అందాన్ని చూడాలి అని కోరుకున్నారు. శ్రీరామకృష్ణ పిలవండి అన్నారు. మనిషిని పంపించారు. ఇప్పుడు రావాలా వద్దా? రావాలి కదా. పని మనిషి బృందతో మాతృదేవి అక్కడికి వచ్చారు. బృందం పంపించారు. ఆ పని మనిషి మాతృదేవిని తీసుకువచ్చారు. నాకు తప్పదు కదండి. భక్తులు కూడా కొందరు అక్కడ ఉండడం చూసి బృంద వెనక వెనక నక్కి వెనక వైపుగా వెళ్ళి మెట్లు లేని చోటు నుండి పైకి రావడానికి ప్రయత్నించారు. శారదాదేవి చాలా ఎత్తుగా ఉంటుందండి, మెట్లపై నుంచే రావాలి. ఆవిడకి సిగ్గు, పరాయి పురుషులు ఎలా ఎక్కాలి, ఆయనమ్మ రమ్మంటున్నారు. ప్రయత్నించింది ఆవిడ. అది చూశారు గురుదేవుడు. ఆవిడ సాహసం చేస్తున్నది. పడితే ఏమవుతుంది చెప్పండి? అటువైపు ఎక్కకు, పెద్దగా అంచారు. అటువైపు ఎక్కకు. ఆ దాలువి స్త్రీ ఆ రోజు అటువైపు ఎక్కి జారిపడి మరణించింది. ఇటువైపు మెట్లు ఎక్కిరా అన్నారు పెద్దగా, ఆవిడ వినబడేటట్టు. ఈ మాటలు విని మాతృదేవి వస్తున్నారు అని తెలుసుకొని భక్తులు దూరంగా ఒదిగి నిలబడ్డారు. ముందు తెలిసి ముందే నిలబడేవాళ్ళు. మాతృదేవి పొద్దున్న మెట్ల మీదుగా వచ్చి కాళీమాత కంఠంలో తాము కట్టిన పూలమాల శోభిస్తూ ఉండడం చూసి ఉప్పొంగిపోయారు. శారదాదేవి కూడా చాలా ఉప్పొంగిపోయారు. ఎందుకు శారదాదేవిని పిలిచారైనా? తాను ఏ ఆనందాన్ని అనుభవించారో ఆ మాల చూడడం ద్వారా ఆవిడ కూడా ఆనందాన్ని అనుభవించాలి అని. ఇకపోతే బెంగాలీలో తుయ్ అంటారు. తుయ్ అంటే భర్త భార్యను పిలిచే విధానం. ఏయ్ అని అంటారు కదా మనం. ఏయ్, ఓయ్, నిన్నే ఇలా అంటూ ఉంటారు కదా. అలాగా వాళ్ళు జనరల్గా ఇళ్లలో భర్తలు తుయ్ అని పిలుస్తారు. తుయ్ అంటే అది చిన్నపిల్లల్ని, పని వాళ్ళని పిలిచే విధానం. ఏయ్, ఓయ్ అలా. ఈయన ఎప్పుడు కూడా అలా పిలిచేవారు కాదు. ఇదిగో నిన్నే, నిన్ను అనేవారు. నిన్ను అనేవారు అంతే తప్ప ఏమి అనేవారు కాదు. శ్రీరాముడిలో చాలా మర్యాదగానే పిలిచేవారు. నన్ను తూయి అని పిలవని ఒకరిని వివాహం చేసుకునే భాగ్యం నాకు కలిగింది. మర్యాదగా పిలిచే భర్త కలగడం ఆవిడ అదృష్టం. జనరల్గా పిలిచే పిలిపే కదా. ఆ తర్వాత ఆవిడ చెప్తున్నారు, ఒక పువ్వును కూడా నా పైన విసిరింది లేదు, నొప్పి పుడుతుందేమోనని. ఒక పువ్వును నా మీదకి విసిరి కూడా నన్ను నొప్పించాలని తలంచని ఉత్తములు నా భర్త. ఆవిడ చెబుతున్నారు, వాళ్ళ పువ్వుతో కొట్టినా ఆవిడని బాధిస్తుందేమో అని పువ్వును కూడా విసిరేవారు కాదు ఆవిడ వైపు.
అంత జాగ్రత్తగా చూసుకునేవారు. శారదాదేవిని ఎలా చూసుకున్నారు చూడండి. నెలకి 5 రూపాయలు వడ్డీతో వచ్చేటట్లుగా ఏర్పాట్లు చేయడమే కాక ఆవిడ భవిష్యత్తులో ఎవరి దగ్గర చేయి చాచకుండా చూడటమే కాక ప్రతి చిన్న విషయంలో కూడా ఆవిడ గురించిన జాగ్రత్తలు తీసుకుంటూ, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ, అందరి ముందర ఎప్పుడూ ఆవిడ్ని ప్రశంసిస్తూ ఈ రకమైనటువంటి భర్త ఎంతమందికి దొరుకుతారండి? శారదాదేవికి అలాంటి భర్త దొరికారు. అలా అంటూ మాతృదేవి ప్రశంసించేటంతగా గురుదేవులు ఉన్నతులు. ఈయన ప్రశంసించరు, ఈయన ఆవిడ ప్రశంసించరు. ఒకళ్ళు ప్రశంసించుకోవటం, ఒకళ్ళ జాగ్రత్త ఒకళ్ళు చూసుకోవటం, ఒకళ్ళ సేవ ఒకళ్ళు చేసుకోవటం. ఒకసారి మాతృదేవి గురుదేవులకు ఆహారం తీసుకువచ్చి అక్కడ ఉంచి వెళ్ళిపోయారు. ఒకసారి ఆహారం అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాడు చదువుకున్నాడు నాక. ఓ రోజు రాత్రి ఆవిడ ఆహారాన్ని తీసుకువెళ్ళారు, అక్కడ పెట్టారు. పెట్టిన తర్వాత ఆయన భావ పారవశ్య స్థితిలోకి వెళ్ళారు. ఆవిడ అక్కడే నిలబడిపోయారు. భోజనం అయింది, అలాగే నిలబడిపోయారు. ఆ ప్లేట్ తీసుకెళ్ళాలి కదా. ఇలా భావ పారవశ్య స్థితి కలిగింది. ఆ తర్వాత ఆయన బాహ్య స్మృతిలోకి వచ్చి మాట్లాడటం మొదలెట్టారు. భగవద్ విషయాలను మాట్లాడటం మొదలెట్టారు. అది రాత్రి 7:30, 8 ఆ టైంలో. అలా మాట్లాడుతున్న ఆయన తెల్లవారులు మాట్లాడుతూనే ఉన్నారు. ఈవిడ నిలబడి ఉన్నారు. అలా నిలబడి ఉన్న ఆవిడ అలాగే నిలబడి ఉన్నారు రాత్రి అంతా. ఆ మాట్లాడుతున్న ఆయన అలా మాట్లాడుతూ ఉన్నారు తెల్లవారులు భగవద్ విషయాలను. ఈవిడ మైమర్చి ఉంటున్నారు, ఆయన మైమర్చి మాట్లాడుతున్నారు. తెల్లవారేసరికి ఆవిడ అలా చూడగానే తెల్లవారు చూసుకుంటే ముఖం మీద ముసుగు తొలగిపోయింది. ముసుగు తొలగిన విషయం కూడా ఆవిడకి తెలియదు. అలానే వెంటనే ఇదేంటి అని ముసుగుడు సరి చేసుకొని గౌరవ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. తెల్లవారు అలా నిలబడి ఉన్నారు. అలాంటిది ఈసారి ఏం చేస్తుంది ఆవిడ చూడండి. ఇప్పుడు ఏం చేసింది? గురుదేవులకు ఆహారం తీసుకొచ్చి అక్కడ ఉంచేసి ఆవిడ వెళ్ళిపోయారు. ఎందువల్ల? అక్కడ లక్ష్మి ఉంది. అమ్మాయి నువ్వు చూసుకో, నేను వెళ్తున్నారు. ఆవిడ ఉంటే ఇక మళ్ళీ ఆయన మాటల్లో పడితే ఇక మళ్ళీ చీకటి పడుతుంది. తెలీదు. ఆవిడ చూస్తే అలా సంభాషణ అలా కొనసాగుతూనే ఉంటాయి. ఎందువల్ల? మనకి ఆ టెంపర్మెంట్ కలిసే వాళ్ళతో మనం మాట్లాడాలి. ఇప్పుడు ఒక ఎల్కేజీ పిల్లవాడిని కూర్చోబెట్టి మాట్లాడండి వింటాడు అన్నాడు అనుకో, ఎలా మాట్లాడతా చెప్పండి? అతకేం ఆ లెవెల్కి దిగి మాట్లాడాలంటే ఎంతసేపు మాట్లాడగలం? 5 నిమిషాలు 10 నిమిషాలు. కానీ ఈక్వల్ శారదాదేవి శ్రీరామకృష్ణ వారికి ఏ రకంగా తక్కువ కాదు. అందువల్ల ఆవిడతో మాట్లాడడానికి ఎక్కువ ఉత్సుకత చూపించేవారు శ్రీరామకృష్ణ వారు. ఇవన్నీ చదివితే తప్ప వాళ్ళ ఇరువురికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు మనకి అర్థం కావు. కేవలం ఒకే దృష్టితో చూడకూడదు. ఇంకా ఎన్నో దృష్టిలు ఉన్నాయి చూడడానికి కదా. వాళ్ళిద్దరూ స్నేహితులుగాను ఉన్నారు, భార్యాభర్తలుగాను ఉన్నారు. ఒకళ్ళని ప్రేమించే వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకునే
వాళ్ళుగా ఉన్నారు, ఒకళ్ళ జాగ్రత్త ఒకరు తీసుకునే వాళ్ళుగా ఉన్నారు, ఒకళ్ళ సేవ ఒకరు చేసేవాళ్ళుగా ఉన్నారు. ఇవన్నీ మనకి ఆశ్చర్యం కలిగే విషయాలు. మనం కొన్ని లక్షల మంది దంపతులను చూస్తూ ఉంటాం, కానీ ఇలాంటి దంపతులను ఎక్కడ చూడగలం మనం? మనకి తెలియనటువంటి విధానాలు, ప్రత్యేకమైనటువంటి తరగతికి చెందిన వాళ్ళు కదా. అందువల్ల మనకి అర్థం కాదు, వాళ్ళ ఆలోచనలు, భావాలు ఏమి కూడా అర్థం కావు. ఇద్దరు ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక ఉన్నతులలోనే ఉంటారు, ఆలోచన పరిధులు కూడా అలాగే ఉంటాయి. ఇవిడేం చేసింది? ఆ ప్లేట్ని అక్కడ ఉంచేసింది, అక్కడ వెళ్ళిపోయింది. అక్కడ ఉంచి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన సరిగ్గా గమనించలేదు, వచ్చింది ఎవరు అని గమనించలేదు. ఆయన అనుకున్నారు తన కుమార్తె అనుకున్నారు, తన అన్న కుమార్తె అనుకున్నారు. అన్న కుమార్తె అంటే ఏమిటి? చాలా చిన్న వయసు. బాబాయ్కిను ఆవిడకి ఎంత తేడా ఉంటుంది వయసులో. ఆయన ఎప్పుడు ఆ అమ్మాయిని, లక్ష్మీదేవిని తూయి అని పిలిచేవారు. తూయి అని పిలిచారు, నిన్ను పిలవకుండా. వాళ్ళ తెలుగులో ఆ వార్త కూడా లేదు, అది నీ అనే దానికన్నా కూడా ఇంకా తక్కువ, తూయి అనేటువంటి మాట. ఆ మాటను సంబోధించారు. ఎందుకని? లక్ష్మీదేవి అనుకొని, కొత్త వచ్చావు అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, బోర్డు పెట్టా వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తున్నావు అని అడగడానికి లక్ష్మి అనుకొని తూయని సంబోధించాడు తక్కువ దీంట్లో. వెంటనే ఆవిడ తల తిప్పింది, తూయనేదానికి తల తిప్పింది. తిరిగి చూస్తే శారదాదేవి. అప్పుడు ఆయన సరే మాతృదేవి, నువ్వు వెళ్ళేటప్పుడు తలుపు వేసి వెళ్ళు అన్నారన్నమాట. అనగానే ఈవిడ తల తిప్పి సరే అని చెప్పింది. అప్పుడు చూశారు, తిన చూసేవారు శారదాదేవి. తాను ఏదో పెద్ద అపరాధం చేసినట్లుగా రామకృష్ణ వారు బాధపడటం మొదలెట్టారు. ఇవి ఇలా పిలిచానేంటి, ఎంత పొరపాటు, తను ఏమనుకుంటుందో, తనకి కోపం వస్తుందేమో, ఆ కోపంలో నన్ను ఏమన్నా శపిస్తుందేమో అన్నట్లుగా గజగజ పట్టుకుపోవడం మొదలెట్టారు. అసలు ఆవిడకి ఇవన్నీ ఏం పట్టవు. అందరి భర్తలు పిలిచే పిలిపేగా, తప్పేముంది అందులో కదా. అది సరే అన్నది. తీరా వచ్చింది ఆవిడ అని తెలుసుకొని చాలా విచారంగా ముఖం పెట్టి, నువ్వు అనుకోలేదు, లక్ష్మి అనుకొని పొరపాటున ఇలా అన్నాను, మనసులో ఉంచుకోకే అని బ్రతులాట మొదలెట్టారు. ఆవిడకి క్లాసిక్ అనిపించింది. ఆయన ఏంటన్నది ఏమైనా తప్పు చేయలేదు. అప్పుడు ఆవిడ అంటున్నది, అన్యదా భావించవద్దు, నేను లక్ష్మి అనుకున్నాను, పదే పదే చెప్పటం మొదలెట్టారు. తర్వాత కలత పడుతూ, పదే పదే కలత పడుతూ ఆవిడతో మాతృదేవితో అన్నారు. దాంతో ఆగలాయన కలత పడుతూ ఇలా అన్నట్లతో ఆగలేదండి. మన్నాడు కూడా తెల్లవారంగానే మహమ్మద్ తలుపు వద్ద నిలబడి ఉన్న శారదాదేవిని చూసి, ఇదిగో చూడు, నేను అలా అనడం తలుచుకుని రాత్రంతా నిద్రపోలేకపోయాను తెలుసా అన్నాడు. రాత్రంతా నిద్ర పట్టలేదు ఆయనకి. ఏమండి, నేను అలా అనడం తప్పైపోయింది, రాత్రంతా నేను నిద్రపోలేదు అని అన్నారు. అంత మాత్రమే కదా, అంత మాత్రమే కాదు, మళ్ళీ ఆవిడ
తైలమర్దన చేస్తుంది. ఒంటికి ఆయిల్ రాస్తూ ఉన్నప్పుడు కాళ్ళు ఒత్తుతూ పరిచర్యలు చేశాక ఆవిడకి ప్రతిసారి ఎప్పుడైనా సరే శారదాదేవి ఆయన కాళ్ళు ఒత్తుతూ పరిచర్యలు చేసేది. చేసిన వెంటనే రామకృష్ణరావుడికి నమస్కరించేవారు. చేతులు జోడించి ఆమెకు నమస్కరించేవారట. తైలమర్దన చేసినప్పుడైనా సరే, కాళ్ళు ఒత్తిన తర్వాత అయినా సరే ఆవిడకి చేతులు జోడించి నమస్కారం చేసేవారట. అలా ఉంటుందండి వాళ్ళ కనెక్షన్. యథార్థానికి ఆయన ఎవరితో జీవించారు? ఆ భవతారిణితోనే జీవించారు కదా. అందువల్లనే అంత జాగ్రత్తగా మెలిగేవారు. మాతృదేవి మాటలపై ఎంతో విశ్వాసం ఉండేది గురుదేవులకు. ఆయన ఖచ్చితంగా తెలుసు శారదాదేవి సత్యమే మాట్లాడతారు, ఆవిడ ఏది చెప్పినా అదే నిజము. ఎవరు మాట వినేవాళ్ళు కాదు. ఎవరు ఏం చెప్పినా కూడా శారదాదేవి చెప్పిందంటే అదే నిజం, అదే సత్యం. ఆవిడ కూడా ఎప్పుడు సత్యాన్నే ఆశ్రయించారు. రామకృష్ణ గారు ఎలాగ సత్యాన్ని ఆశ్రయించి జీవించారో శారదాదేవి కూడా అంతే. ఆ సంగతి రామకృష్ణ గారికి తెలుసు. అందువల్ల శారదాదేవి అంటే ఆవిడ మాట అంటే అపరిమితమైన విశ్వాసం శ్రీరామకృష్ణ వారికి. ఆవిడ ఏది చెప్పినా కూడా ఆయన విశ్వసించేవారు. అలా ఉంటేనండి అసలు ఏ కుటుంబంలో గొడవలు ఉండవు. ఉంటాయా? మాతృదేవి మాటలపై ఎంతో విశ్వాసం ఉండేది. అనేక విషయాలలో మాతృదేవిని సంప్రదిస్తూ ఉండేవారు. ఇలా చేయాలనుకుంటారు, అలా చేయాలనుకుంటారు, నీ అభిప్రాయం ఏంటి అడిగి తెలుసుకునేవారు. శారదాదేవి చదువుకోకపోయినా గ్రామాల్లో పుట్టి పెరిగిన స్త్రీ అయినా ఆవిడ ఆలోచనలు అంత పరిపుష్టంగా ఉండేవి, అంత పరిపక్వతతో ఉండేది. అందువల్ల రామకృష్ణ వారు అనేక సందర్భాలలో అనేక విషయాలలో మాతృదేవిని సంప్రదిస్తూ ఉండేవారు. ఒకసారి ఎక్కడికో వెళ్ళాలి అని అనుకున్నారు. ఎక్కడికో వెళ్ళాలనుకున్నారు ఆయన. మాతృదేవిని సంప్రదించినప్పుడు మాతృదేవి వెళ్ళవద్దు అని గురుదేవులను వారించారు. ఈయన ఎక్కడికో వెళ్ళాలనుకున్నారు. శారదాదేవితో చెప్పారు. శారదాదేవి చెప్పారు, మీరు వెళ్ళవాకండి అని చెప్పింది. ఆవిడ వెళ్ళడాన్ని ఆటంకపరిచింది, వెళ్ళవద్దు అని చెప్పింది. ఈ సంఘటన వెంటనే వెళుతున్నాయని చెప్పులు ఇప్పించారు, లోపలికి వెళ్తారు. ఇక్కడ రెండో ఆలోచన లేదు. వాడు వెళ్ళవద్దన్నారంటే వెళ్ళవద్దు అంతే. చెప్పులు ఇప్పేశారు, లోపలికి వెళ్ళిపోయారు. అలాగా ఆవిడ మాటని గౌరవించేవారు శ్రీరామకృష్ణ వారు. ఈ సంఘటననే సూచిస్తూ కాలాంతరంలో చమత్కారంగా చెబుతూ ఉండేవారు. ఆమె వద్దని చెప్పగానే నేను వెళ్ళడం మానుకున్నాను సుమా వచ్చే వాళ్ళతో. నా పరిస్థితి ఇలా తయారైతే ఎవరి పరిస్థితి? రామకృష్ణ భార్య చెప్పు చేతల్లో అంటాం కదా మనం. నా పరిస్థితి ఇలా తయారైతే సామాన్య గృహస్థుల గతి ఎలా ఉంటుందో అంటూ చమత్కరించేవారు. ఇక్కడ అది కాదు ఉద్దేశం. ఆవిడ ఏ కారణంగా వద్దన్నారు అనేది మనకి తెలియదు. అది వినిపించుకున్నారు. అక్కడ వద్దని చెప్పింది, నేను ఆ ప్రయాణం పాడుకోవాల్సి వచ్చింది. నాకైతే ఇలా ఉంటే ఇక మామూలు గృహస్థుల గతి ఏం చెప్పాలి, వాళ్ళ పాపం అని. అయ్యో వాళ్ళు పాపం అంటున్నారు.
శ్రీరామకృష్ణ జాలి పడుతూ బాగుంది కదా. ఇకపోతే శారదాదేవి ఆధ్యాత్మిక ఉన్నతిని గురుదేవులు గ్రహించారు. ఆయనకి అర్థమైపోతుంది కదండి ఆవిడ ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నతిలోకి వెళ్తున్నారో రామకృష్ణ వారు గ్రహించారు. తాము వారికి మర్యాద చూపడమే కాకుండా, శారదాదేవికి మర్యాద చూపడమే కాకుండా ఇతరులకు కూడా అలాగే చెయ్యాలి అనే విషయంలో జాగ్రత్త వహించేవారు. ఆవిడేదో మీరు సాధారణ స్త్రీ అనుకుంటున్నారేమో, జాగ్రత్త సుమా. ఆవిడతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, భక్తి శ్రద్ధలతో మాట్లాడాలి, జాగ్రత్తగా హెచ్చరించేవారు. ఒక సందర్భంలో హృదయరాము శ్రీరామకృష్ణ వారిని చాలా బాధించేవారు. హృదయరాము అయినా కూడా అది ఏం విచిత్రమో, శ్రీరామకృష్ణ వారికి బహిప్రాణంగా ఉండేవాడు. రామకృష్ణ వారి శరీరం కాపాడబడింది అని అంటే హృదయరామే కారణం. ఎప్పుడు అడ్డుపెట్టుకొని చాలా జాగ్రత్తగా ఆ శరీరాన్ని కాపాడారు హృదయరామ్. అందువల్ల కూడా శ్రీరామకృష్ణ వారు హృదయరామ్ అంటే ఒక సైడ్ ఇష్టంగానే ఉండేవారు. దాన్ని ఆసరాగా తీసుకొని హృదయరాముడు కూడా మాటలతో చేష్టలతో బాధిస్తూ ఉండేవాడు. ఒక సందర్భంలో శారదాదేవి మీద కూడా కోప్పడ్డాడు. శారదాదేవి మీద కోప్పట్టం శ్రీరామకృష్ణ వారు విన్నారు. విన్న వెంటనే గబగబా హృదయరామ్ దగ్గరికి వెళ్ళి, నువ్వు నన్ను అంటే పర్వాలేదు, ఏదో ఒక రక్షణ ఉంటుంది, కానీ పొరపాటునైనా సరే మీ అత్త విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే, మాటలు తూలితే బ్రహ్మ రుద్రాదులు కూడా నేను కాపాడలేరు అని హృదయరాముని హెచ్చరించారు. ఎంతగా హెచ్చరించారంటే హృదయరాముడు కూడా భయపడి ఆ తర్వాత నుంచి జాగ్రత్తగా ఉండటం మొదలెట్టాడు. ఆవిడ ఏదన్నా అన్నావు అంటే తర్వాత నీ ఇష్టం, నిన్ను ఎవరు కాపాడలేడు, నన్ను అన్నా పర్వాలేదు, ఏదో రకంగా మార్గం ఉంటుంది. ఆవిడ విషయంలో అధోగతి ఏమి ఎవ్వడు నేను కాపాడలేడు అని రామకృష్ణ వారు హెచ్చరించారు హృదయరాముడు. తన వద్దకు వచ్చే భక్తులను కూడా హెచ్చరించేవారు, జాగ్రత్త చెప్పేవారు. ఆవిడ ఆధ్యాత్మిక ఉన్నతిని శ్రీరామకృష్ణ వారు గ్రహిస్తూ ఉండేవారు. అప్పటికే ఆవిడ ఎంతో ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయారు. ఆవిడకి సమాధి స్థితులు కలిగాయి. ఆవిడ ఎప్పుడు భావపారవశ్య స్థితిలో ఉండేవారు. ఇవన్నీ మనం చూసి ఇవన్నీ రామకృష్ణ వారికి తెలుసు. ఆవిడ ఎవరు అని తెలుసు, ఎక్కడి నుంచి వచ్చారో తెలుసు, ఎందుకు వచ్చారో తెలుసు. అలాంటప్పుడు జాగ్రత్త అవసరం కదా. మాతృదేవిని అగౌరవపరిచేవారు ఎలాంటి ఘోర పర్యవసానాలను అనుభవించవలసి వస్తుందో ఆయనకు స్పష్టంగా తెలుసు. మనం కూడా మాతృదేవి విషయంలో ఏ విధమైనటువంటి అపచారాలు కలగకుండా శ్రద్ధాభక్తులతోనే ఉండాలి. శ్రీరామకృష్ణ వారి విషయంలో కూడా అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ శారదాదేవి మా అమ్మే కదా, ఆవిడేమనుకుంటుందిలే, ఆవిడ నన్ను కాదంటారా, ఇవే పప్పులు ఉడకవు. ఎందువల్ల ఆవిడ కాళీ, భద్రకాళి. భద్రకాళి అంటే మళ్ళీ తప్పు అర్థం చేసుకుంటారు. ఆవిడ సాక్షాత్తు ఆ కాళీమాత భవతారిణి, ఆ జగజ్జననియే అన్న భావాన్ని మనం ఎప్పుడు విస్మరించకూడదు. గురుదేవులే ఆవిడ విషయంలో
అంత భయంగా, అంత జాగ్రత్తగా, అంత భక్తిగా ఉంటున్నారు అంటే మనం ఎంత భయంగా, ఎంత భక్తిగా, ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. ఒకసారి గురుదేవుల సమక్షంలోనే హృదయ్ మాతృదేవితో అమర్యాదగా మాట్లాడాడు. మాతృదేవి దాన్నే పట్టించుకోలేదు. పిల్లవాడు అంటే అన్నట్లుగా, పిల్లడిగా పెద్దవాడే, ఆవిడకన్నా పెద్దవాడు, శారదాదేవి కన్నా వయసులో పెద్దవాడు హృదయరామ్. ఆవిడ సహించారు, పెద్దవాడు ఏదో అంటే అన్నాళ్ళని సహించారు. కానీ హృదయ్ చూపిన ఆ చర్య పర్యవసానాన్ని ఎదిగి ఉన్న శ్రీరామకృష్ణులు ఆమెతో అలా మాట్లాడకు సుమా, నాలోని శక్తి కోపగించుకున్నా నువ్వు బతికి బట్ట కట్టవచ్చు, కానీ ఆవిడలోని శక్తి కనుక బుస కొడితే, కాటు ఎక్కర్లా, బుస కొడితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దిగి వచ్చినా నిన్ను కాపాడలేరు అంటూ హెచ్చరించారు. అదండి. అయితే గురుదేవులు ఇంత హెచ్చరించినా కూడా హృదయరామం మానుకోలేదు, తన అలవాటుని మానుకోలేదు, రక్షించలేదు, ఆయన మాట్లాడలేదు, కేరే చేయలేదు. అందుకనే కదా హృదయరామ పరిస్థితి అలా తయారైంది. అవమానించడం కొనసాగిస్తూనే వచ్చాడు శారదాదేవిని. పర్యవసానం ఏమైంది? అతడు ఎంతో దుఃఖాన్ని అనుభవించాడు. ఎంత దుఃఖాన్ని అనుభవించాడో మన ముందు ముందు చూడబోతాము. అని చాలా దుఃఖాలు అనుభవించాడు. దక్షిణేశ్వరం నుంచి బయటికి గెంటు వేయబడ్డాడు. బయటికి గెంటు వేయబడ్డ తర్వాత బట్టల వ్యాపారం చేయడం, సైకిల్ మీద బట్టలు పెట్టుకొని ఇల్లు తిరుగుతూ అమ్ముకునేవాడు. అవి సరిగ్గా సాగేది కాదు, ఇడ్లు పోషణ సరిగ్గా ఉండేది కాదు. ఒక రకంగా చెప్పాలి ఏంటంటే జీవితాంతము పరితపిస్తూనే ఉన్నాడు. చేసిన పొరపాటుకి, శారదాదేవిని అవమానించిన పొరపాటుకి, ఆవిడ్ని అవమానకరంగా మాట్లాడిన పొరపాటుకి జీవితాంతము బాధపడటం. హృదయరాముని బాధించినందుకు కాదు నాకు ఇదంతా జరిగింది, శారదాదేవిని అవమానకరంగా మాట్లాడినందువల్లనే నాకు ఇన్ని అనర్థాలు కలిగాయి అని ఆ రోజు శ్రీరామకృష్ణుడు చెప్పిన మాటని గుర్తుంచుకొని జీవితాంతం బాధలు పడ్డాడండి. అది శారదాదేవి. తన వల్ల కూడా మాతృదేవి మనస్సు, ఎవరి వల్ల? శ్రీరామకృష్ణుల వారి వల్ల. శ్రీరామకృష్ణుల భర్త వల్ల కూడా మాతృదేవి మనస్సు ఏ విధంగానూ బాధపడకూడదు అని చాలా జాగ్రత్తలు తీసుకునేవారు శ్రీరామకృష్ణులు. ఇంకేం చెప్పాలి చెప్పండి. కుటుంబ విషయంలోనైనా సరే, మరే విషయంలోనైనా సరే తన నిర్ణయం ఇదే అంటూ మాతృదేవి ఖచ్చితంగా చెప్పేవారు. ఒక్కొక్క సందర్భంలో నిక్కచ్చిగా చెప్పేవారు. కుటుంబ విషయాల్లో కానీ ఏ విషయాల్లో అయినా సరే ఖరాఖండిగా చెప్పేవారు. ఆ నిర్ణయాన్ని ప్రశ్నించడానికో అందుకు భిన్నంగా నడుచుకోవడానికో కూడా ఆయన ఎప్పుడూ ప్రయత్నించలేదు శ్రీరామకృష్ణ వారు. ఆయనే కాదు, ఎవరు కూడా. అక్కడ అంతే జరిగి తీరాలి. చూసారా? ఒకసారి గురుదేవులను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు, దీని ముందు ఇంకొక సంఘటన చెప్పుకుందాం. ప్రతి సంవత్సరము పాణిహాటి అనే చోట
ఉత్సవాలు జరుగుతాయి. ఆ ఉత్సవాలకి శ్రీరామకృష్ణ వారు ప్రతి సంవత్సరం వెళ్ళేవారు. వాళ్ళు వచ్చి పిలిచేవారు. ఒకసారి అలా పిలిచేటప్పుడు శారదాదేవి కూడా అక్కడ ఉన్నట్లు వాళ్ళు తెలుసుకుని, శారదాదేవి ఎవరు? ఆయన భార్య. వాళ్ళకి తెలియదు కదా, ఏమండి వారు కూడా ఇక్కడ ఉన్నారని విన్నాము,